జనాభా లెక్కలు ప్రకారం మనం చూస్తే 2011 నాటికి 2011 నాటికి మొత్తం దేశంలో గ్రామాల సంఖ్య 2011 నాటికి మొత్తం దేశంలో గ్రామాల సంఖ్య 6,40,867కు చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మొత్తం గ్రామాల సంఖ్య 6,40,867కు చేరింది. ఆ తర్వాత అత్యధికంగా ఉన్న గ్రామాలు ఎక్కడ అంటే అత్యధికంగా ఉత్తరప్రదేశ్. అత్యధికంగా గ్రామాలు ఉత్తరప్రదేశ్లో 1,06,774 గ్రామాలు ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 1,06,774 గ్రామాలు. అత్యల్పంగా గోవా 334 గ్రామాలు ఉండడం జరిగింది. 334 గ్రామాలు ఉన్నాయి గోవాలో. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధికంగా గ్రామాలు 1,06,774 గ్రామాలేమో ఉత్తరప్రదేశ్లో, అత్యల్పంగా గోవాలో 334 గ్రామాలు ఉండడం జరిగింది. మన నెక్స్ట్ వన్ నగర గుర్తింపు అంటున్నాం. నగర గుర్తింపు అంటే భారతదేశంలో ఒక జనావాసాన్ని నగరంగా గుర్తించాలి అంటే కనీసం 5,000 జనాభా ఉండాలి. కనీసం 5,000 జనాభా ఉండాలి. నెక్స్ట్ చదరపు కిలోమీటర్కి 400 జనసాంద్రత ఉండాలి. జనసాంద్రత అంటున్నాం. జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కి నివసించే జనాభా అనే జనసాంద్రత అంటారు. మరే ఈ ఇక్కడ ఒక నగరంగా గుర్తించాలి అంటే ఏముండాలి? 5,000 జనాభా ఉన్నదాన్ని నగరంగా గుర్తిస్తారు. జనసాంద్రత కూడా ఎంత ఉండాలి? ఒక చదరపు కిలోమీటర్కి 400 జనసాంద్రత అనేది ఉండాలి. ఒక చదరపు కిలోమీటర్కి నివసించే జనాభా. మొత్తం శ్రామిక జనాభాలో నెక్స్ట్ వన్ మొత్తం శ్రామిక జనాభాలో 75% మంది వ్యవసాయేతర రంగంలో పనిచేస్తూ ఉండాలి. మొత్తం జనాభా ఎంత ఉండాలి? 5,000 జనాభా ఉండాలి. 2 చదరపు కిలోమీటర్లకి 400 జనసాంద్రత ఉండాలి. మొత్తం శ్రామిక జనాభాలో 75% మంది వ్యవసాయేతర రంగాల్లో పనిచేస్తూ ఉండాలి. వీళ్ళని అప్పుడు ఇలా ఉన్నట్లయితే దానినే నగరంగా గుర్తించడం జరుగుతుంది. మరి భారతదేశంలో అత్యధికంగా నగరాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏంది అంటే పశ్చిమ బెంగాల్. అత్యధిక నగరాలు ఉన్నటువంటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్. 780 నగరాలు ఉన్నాయి. 780 నగరాలు ఉండడం జరిగింది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ జనసాంద్రత అంటే ఒక చదరపు కిలోమీటర్కి నివసించే వారినే జనసాంద్రత అంటారు. ఒక చదరపు కిలోమీటర్కి నివసించే జనాభానే జనసాంద్రత అనడం జరుగుతుంది. మరి ఇక్కడ భారతదేశ జనసాంద్రత భారతదేశ జనసాంద్రత ఏంది అంటే చూడండి సంవత్సరం జనసాంద్రత. మరి 2001 సంవత్సరంలో భారతదేశంలో జనసాంద్రత 325 మంది ఉన్నారు. మరి 2011 నాటికి జనసాంద్రత 382కు పెరగడం జరిగింది. అవునా? ఇంకా 2026-27 అనేది రాలేదు.
మరి ఇక్కడ కరెంటుది నెక్స్ట్ ఇయర్ 2 సార్లు నిర్వహిస్తున్నారు. 2026-27 సెన్సెస్ని 2 సార్లు 2 దఫాలుగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఇంకా అది రాలేదు. కాబట్టి 2011 జనసాంద్రత ఎంత ఉందంటే భారతదేశంలో 382 మంది ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్కి 382 మంది నివసించడం జరుగుతుంది భారతదేశంలో అంటున్నాం. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు, అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు అంటున్నాం. అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు 1 బీహార్ 1102 మంది. రెండవది పశ్చిమ బెంగాల్ 1029 మంది. 3 కేరళ 859 మంది. 4 ఉత్తరప్రదేశ్ 828 మంది ఉన్నారు. అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలను చూస్తే ఫస్ట్ వన్ బీహార్ 1102, రెండవది పశ్చిమ బెంగాల్ 1029, 3 కేరళ 859 మంది, 4 ఉత్తరప్రదేశ్ 828 మంది. ఇవి అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు. మరి అతి తక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రాలు తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు అవి ఏంటంటే తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రాలు 29 రాష్ట్రాలు. ఫస్ట్ వన్ అరుణాచల్ ప్రదేశ్ ఎన్నో స్థానంలో 29వ ర్యాంకు, 29వ స్థానంలో 17 మంది. మిజోరాం ఎంతమంది అంటే 52 మంది, 28వ స్థానం. ఆ తర్వాత సిక్కింలో 86 మంది, ఇది 27వ స్థానం. తర్వాత 26 నాగాలాండ్ 119 మంది. ఇవి అతి తక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రాలు. మరి అధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం, అధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్. అవునా, అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం ఏంటంటే ఫస్ట్ వన్ ఢిల్లీ 9340 మంది. తర్వాత చండీగఢ్ 7900 మంది. మరి తక్కువ జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్లో 43 మంది. దాద్రా నగర్ హవేలీలో 449 మంది ఉన్నారు. చూడండి, అధిక జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీలో 9340 మంది, చండీగఢ్లో 7900 మంది. తర్వాత తక్కువ జనసాంద్రత కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం
ఫస్ట్ అండమాన్ నికోబార్ దీవులు 43 మంది, తర్వాత దాద్రా నగర్ హవేలీ 449 మందిగా ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, వయస్సుల వారీగా జనాభా వివరాలు. వయసుల వారీగా జనాభా వివరాలను పరిశీలిస్తే ఫస్ట్ వన్ ఇక్కడ ఎవరిని తీసుకుంటారు? పిల్లలు అంటే 0 నుంచి 14 సంవత్సరాల వయసు గల వారిని పిల్లల కేటగిరీ కిందికి తీసుకోవడం జరుగుతుంది. పిల్లల కేటగిరీకి తీసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ వన్, పనిచేసే సమూహం అంటే మన భారతదేశంలో ఎంత అనుకున్నాం? 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు గలవారు అంటున్నాం. వీళ్ళనే లేబర్ ఫోర్స్ అంటాం, శ్రామిక వర్గము అంటున్నాం. వీళ్ళు పనిచేసేవారు. ఆ తర్వాత థర్డ్ వన్, వృద్ధులు అంటున్నాం. వీళ్ళు 60 సంవత్సరాల పైబడిన వారు. 60 సంవత్సరాల పైబడిన వారినే వృద్ధులు అంటారు. ఇలా 3 రకాలుగా ఉండడం జరిగింది. పిల్లలు అంటే 0 నుంచి 14 సంవత్సరాలు. ఆ తర్వాత పనిచేసే సమూహం 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్నవారు. వృద్ధులు అంటున్నాం. వృద్ధులు 60 సంవత్సరాల పైబడిన వారు. మరి వీళ్ళని చూస్తే మనం ఫస్ట్ వన్, పిల్లలు మొత్తం భారతదేశంలో 30.75%గా ఉండడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పిల్లలు 30.75%. ఆ తర్వాత 15 నుంచి 59 సంవత్సరాలు, ఇది 0 నుంచి 14 సంవత్సరాల వయసున్నవారు. 15 నుంచి 59 సంవత్సరాలు పనిచేసే సమూహం వారు ఎంత అంటే 60.29% ఉండడం జరిగింది 2011 జనాభా లెక్కల ప్రకారం. ఆ తర్వాత 60+ 60 సంవత్సరాల పైబడిన వయసున్నవారు 8.57%. మరి వయసు పేర్కొనని వారు ఎంతమంది? అసలు వయసు అనేది చెప్పని వారు, వయస్సు చెప్పని వారు 0.37%గా ఉండడం జరిగింది. మొత్తం 100%. 0 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఎంత శాతం ఉన్నారు? 30.75% ఉన్నారు. తర్వాత 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గలవారు 60.29% ఉన్నారు. 60+ వారు 8.57%గా ఉండడం జరిగింది. మరియు వయసు పేర్కొనని వారు, చెప్పని వారు 0.37%గా ఉండడం జరిగింది. ఇది వయసుల వారీగా జనాభా వివరాలు అంటున్నాం. మరి శిశు జనాభా అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంది అంటే ఉత్తరప్రదేశ్. శిశు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. తర్వాత బీహార్. శిశు జనాభా ఎక్కువగా ఉన్నది ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, తర్వాత మహారాష్ట్రలో ఉండడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం శిశు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, తర్వాత మహారాష్ట్ర. మరి శిశు జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే సిక్కిం. శిశు జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం సిక్కిం. మరి శిశు జనాభా
అత్యధికంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమేమో ఢిల్లీ. శిశు జనాభా అతి తక్కువగా ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్. శిశు జనాభా ఎక్కువగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ, తక్కువగా ఉన్నది లక్షద్వీప్ అంటున్నాం. నెక్స్ట్ వన్, లింగ నిష్పత్తి. లింగ నిష్పత్తి సెక్స్ రేషియో అంటారు. ఏమంటున్నా? సెక్స్ రేషియో. సెక్స్ రేషియో, లింగ నిష్పత్తి, సెక్స్ రేషియో. ప్రతి 1000 మంది పురుషులకు మొత్తంగా ఉండే స్త్రీల సంఖ్యనే లింగ నిష్పత్తి అంటారు. ప్రతి 1000 మంది పురుషులకు అంటున్నాం. ప్రతి 1000 మంది పురుషులకు ఉండే స్త్రీల సంఖ్యనే లింగ నిష్పత్తి అంటారు, సెక్స్ రేషియో అంటాం. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా ఇక్కడ మొత్తం జనాభా ఎంత? 121 కోట్ల జనాభా ఉంది. 121 కోట్ల. పంతొమ్మిది లక్షల 121 కోట్ల 1,93,422 మంది జనాభా ఉన్నారు. 121 కోట్ల 1,93,422 మంది జనాభా ఉంటే దీనిలో పురుష జనాభా ఎంత ఉంది అంటే, దీనిలో పురుష జనాభా 62,24,248 మంది పురుషులున్నారు. మరి దీనిలో స్త్రీ జనాభా 58,64,69,174 మంది స్త్రీలు ఉండడం జరిగింది. మొత్తం జనాభా ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం 100% జనాభా 121 కోట్ల 1,93,422 మంది జనాభా ఉంటే దానిలో పురుష జనాభా 62 కోట్ల 37,24,248 మంది. అంటే ఇది మొత్తం జనాభాలో ఎంత శాతము అంటే 51.54% జనాభా ఉంది. 51.54% జనాభా. దానిలో స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 58,64,174,169,174 మంది ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో ఎంత శాతం స్త్రీలు ఉన్నారు అంటే 48.46% మంది ఉన్నారు. 48.46% మంది స్త్రీ జనాభా ఉండడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా 2011 ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు ప్రపంచవ్యాప్తంగా 984 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 984 మంది ఉన్నారు. మరి అదే ఇక్కడ ప్రపంచ సగటు. నెక్స్ట్ చైనాలో 926 మంది ఉన్నారు. ఆ తర్వాత భారతదేశంలో 943 మంది ఉన్నారు.
అమెరికాలో 1025 మంది ఉన్నారు. రష్యాలో 1167 మంది ఉన్నారు. జపాన్లో 1055 మంది ఉన్నారు. ప్రపంచంలో స్త్రీ పురుష లింగ నిష్పత్తిని చూస్తే ప్రపంచ సగటేమో 984 మంది, చైనాలో 926 మంది, భారత్లో 943 మంది, అమెరికాలో 1025 మంది, రష్యాలో 1167 మంది, జపాన్లో 1055 మందిగా ఉండడం జరిగింది. భారతదేశంలో ఎంత ఉంది? 943 మంది ఉన్నారు. ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 943 మంది ఉండడం జరిగింది.